2024 కూడా ఈ కార్యక్రమం ఎంతో పూజలు చేశారు. ఈ జనవరి 8 వరకు అన్నదాన కార్యక్రమం కాబట్టి దయచేసి దీన్ని ఆలయం నిర్వహణలో 15 వరకు పెంచాలని కోరుచు. మరి అల్పారం కూడా రేపటికే రాస్తుంది కాబట్టి దీన్ని పెంచి భక్తులందరినీ అసౌకర్యం కల్పించ ఉండదని కోరుకుంటూ, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మన యొక్క అయ్యప్ప దేవాలయంలో బాత్రూమ్ కానీ స్నానం గదులు కానీ ఇబ్బందికరం ఉంది కాబట్టి వారి చొరవతో అది పూర్తి చేసి కొత్తగా నిర్మాణం చేస్తారని చెప్పారు. ఈవో గారికి ఎస్టిమేట్ చేసి అది అందజేయడానికి కోరుచున్నాము. స్వామి హరిహర సుందరే చరణము అయ్యప్ప, హరిహర సుందరే చరణము అయ్యప్ప, హరిహర సుందరే చరణము అయ్యప్ప, హరిహర సుందరే చరణము అయ్యప్ప, ఎవరైతే ఎక్కడెక్కడ నిలబడినా వాళ్ళు ఆలోచిస్తుంటారు, ఎక్కడనే కూర్చోండి. ఎందుకంటే అధికారుల్లో మంత్రజనం అక్షతలు వస్తాయి కనుక ఇంతసేపు మనం కూర్చున్నది